దండకారణ్యం ప్రాంతంలో నేటి ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసి రెండో శ్రేణి పౌరులుగా గుర్తించబడటం జరుగుతోందని దండకారణ్య జనతా పార్టీ అధ్యక్షుడు చెండా ఏలియా అన్నారు. బుధవారం అల్లూరు జిల్లా ముజ్జంగిపట్టు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ 1980లో గిరిజన విద్యార్థి సంఘాన్ని స్థాపించడం జరిగిందని, 1982 ఓపీజీఆర్ను స్థాపించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం దండకారణ్య జనతా పార్టీ స్థాపించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షాన పోరాటం చేయాల్సి ఉందన్న ఉద్దేశంతోనే పార్టీ స్థాపించడం జరిగిందని ఆయన అన్నారు. రానుడే ఎన్నికల్లో దండకారణ్య జనతా పార్టీ తరపున దండకారణ్యమంతా కూడా ప్రజాప్రతినిధులను నిలబెట్టి ఎన్నికలకు వెళ్లడం కోసం తీర్మానించడం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3,05,040 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి 12 కోట్ల మంది ఆదివాసీ ప్రజలు ఉన్నారని అన్నారు. ఐక్యమత్యముగా ఉండాలి. దండకారణ్య ప్రాంతంలో ఉన్న ప్రజలందరి ఐక్యత, దండకారణ్య ప్రాంత ప్రజల ఐక్యత, దండకారణ్య ప్రాంతంలో జీవిస్తున్నటువంటి అందరి యొక్క హక్కులు నా పేరు చెండా ఏలియా. నేను 1980లో గిరిజన విద్యార్థి సంఘాన్ని స్థాపించాను. 1982లో ఓపీజీఆర్ని స్థాపించాను. 94లో దండకారణ్య విమోచన సమితి దాని అనుబంధ సంఘాన్ని స్థాపించాను. ప్రస్తుతము దండకారణ్య జనతా పార్టీని స్థాపించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షాన పోరాటం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ దండకారణ్య జనతా పార్టీని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో దండకారణ్య జనతా పార్టీ తరఫున దండకారణ్య ప్రాంతమంతా కూడా ప్రజాప్రతినిధులను నిలబెట్టి ఎన్నికల్లోకి వెళ్ళటం కోసం తీర్మానం చేసుకోవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల్లో 3,05,040 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి 12 కోట్ల మంది ఆదివాసీ ప్రజలు ఉన్నారు. ఆదివాసీ ప్రజలతో పాటు వేరే ఆదివాసులు కాకుండా నాన్ ఆదివాసీస్ కూడా ఈ దండకారణ్య ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అందరి కొరకు ఈ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి అందరి కొరకు కూలి చేసుకునేటటువంటి వారు, వ్యాపారం చేసుకునేవారు, ఉద్యోగం చేసుకునేవారు అందరి తరపున ఈ పార్టీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయటం కొరకు మరి ప్రజా చైతన్య యాత్ర అనేటటువంటిది ప్రారంభించి ప్రజలకి అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో